సభాయ నమః. సభకు నమస్కారాలు. శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాధిసేవితుం కపిస్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. పూజ్య గురువులందరికీ కూడా పాదాభివందనములు. ఆత్మస్వరూపులందరికీ కూడా అభివాదములు. ఈ మహులున్నటువంటి మహోపాధ్యాయులు ఉన్నటువంటి ఈ సభలో నేను ప్రవచించడం చాలా చిన్న పరమాణువు లాంటి వాడిని. అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు. అయితే ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుని యొక్క అవతారాల్లో దశావతారాలు. ఈ దశావతారాల్లో ఈ వామనావతార ఘట్టం చాలా విచిత్రమంగా ఉంటుంది. భగవంతుడు అంతకుముందు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అంటే అన్ని జంతు సంబంధమైనటువంటి అవతారాలే ఎత్తారు. ఇదే మొదటి మానవ అవతారం. మానవ అవతారమే మావన అవతారం. అంటే మరగుజ్జుగా ఒక అద్భుతమైనటువంటిది. మనకి గురువర్యులు చెప్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా, భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతారం ఎత్తుతాడు అన్నది మనం భావించకూడదు. ఇక్కడ ఎవరిని చంపడానికి ఏం లేదు. అయితే అక్కడ పరిపాలన విధానంలో ఇప్పుడు మన డాక్టర్ శర్మ గారు ఇదంతా సభని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒకరు కూర్చోవలసిన దగ్గర మరొకరు కూర్చుంటే అతన్ని తప్పించి ఇక్కడ ఫలానా వాళ్ళకి అలాట్ చేసాం అతనే చెప్పాలి, మరి ఎవరికి చెప్పడానికి లేదన్నారు. ఈ కాన్ఫరెన్స్ మొదటి సమావేశంలో ఈ భాగవత పద్యాలకి ఒక పద్యానికి 4 రేసి వచ్చేవారు. ఎవరు ఏ పద్యం చెప్పారో తెలిసేది కాదు. ఈరోజు ఒక క్రమ పద్ధతిలో దాన్ని తీసుకొచ్చి అనుభవంతో అన్నీ కూడా సక్రమంగా చేసినట్టే. తన యొక్క అవతారం మొట్టమొదటి కశ్యప ప్రజాపతి గురించి మనం తెలుసుకోవాలి. కశ్యప ప్రజాపతి మరీచ మహర్షి, కళ అనేటటువంటి దంపతులకు పుట్టినటువంటి మహానుభావుడు, గొప్ప తపశక్తి సంపన్నుడు. ఈ ప్రపంచంలో అంతకు మించినటువంటి శక్తి ఎక్కడ దాచడానికి దాగడానికి వీలు పడని పరిస్థితుల్లో అతను ఉండిపోయాడు. అప్పుడు దక్ష ప్రజాపతికి 53 కుమార్తెలు, అందులో 13 కుమార్తెలను ఇతనికి ఇచ్చి వివాహం చేశారు. సృష్టి ప్రారంభం అదనమాట. ఈ కశ్యప ప్రజాపతికి అతిథి, దితి వరుసగా అందరూ కూడా అన్నమాట. వీళ్ళందరూ భార్యలుగా 13 కన్యలను వివాహం చేశారు. అదితికి దేవతలు పుట్టారు, దితికి రాక్షసులందరూ కూడా జన్మించారు. మనందరికీ తెలిసినటువంటి ఘట్టం క్షీరసాగర మథనం. క్షీరసాగర మథనంలో అమృతం పుట్టినప్పుడు దాన్ని వీళ్ళందరూ కూడా దేవతలంతా పంచుకున్నారు, శక్తిమంతులయ్యారు, రాక్షసుల్ని ఓడించేశారు. రాక్షసులందరూ కూడా జీవచ్ఛవాల్లాగా అయిపోయారు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం మైక్ దగ్గర ఉండట్టు, నాకు దూరంగా నడిచిపోయినాడు, దగ్గరగా ఉన్నారు. సబ్జెక్ట్లోకి రానన్న టైం సబ్జెక్ట్. అయితే ఈ గురువుల్లో రాక్షస గురువు శుక్రాచార్యుడు, దేవతల గురువు బృహస్పతి. మనం అనుకుంటున్నాం దేవతల గురువు బృహస్పతి, దేవతలు గొప్పవాడు కనుక బృహస్పతి గొప్పవాడని కాదు. వాళ్ళిద్దరిలో కూడా కొంచెం మనం పరిశీలిస్తే శుక్రాచార్యులే కొంచెం మంచి తెలివి ఉన్నటువంటి గురువు అనమాట. మృత సంజీవిని అనే విద్య అతనికి తెలుసును. అక్కడ పడిపోయినటువంటి బలిచక్రవర్తిని, కొంతమంది రాక్షసుల్ని ఈ మృత సంజీవితో బ్రతికించారు. వాళ్ళంతా బ్రతికారు. బ్రతికిన తర్వాత ఏం చేశాడు, అతని చేత అశ్వమేధ యాగాలు చెయ్యాలి అనేటటువంటి సంకల్పం చేసి అతని చేత ఒక మహాయజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞ ఫలితంగా యజ్ఞపురుషుడు అతనికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రథాన్ని, గుర్రాల్ని, ఈ ధనస్సుని
అక్షయ తృణీరాలు కత్తులు కటార్లు అన్నీ కూడా ఇచ్చాడు, ఆశీర్వదించారు. అన్నీ కూడా ఇప్పుడే మేస్టర్ చెప్పారు మనకి. గురువు గారి యొక్క అభిమానం ఉండి గురువు గారి యొక్క ఆశీస్సులు ఉంటే మనం ఎంతైనా సాధించవచ్చు అన్నది ఇక్కడే ప్రారంభం. అది ఎప్పుడైతే ఆశీర్వదించాడో వెంటనే అజయుడై స్వర్గం మీదకి ఇంద్రలోకం మీదకి దండెత్తాడు. వెళ్ళి ఇంద్రుడిని ఓడించాడు. ఇంద్రుడు తాలూకు మధ్య దేవతలకి అతను గురువు బృహస్పతి. గురువు గారు ఇలాగుంది పరిస్థితి, వాళ్ళు దండెత్తి వచ్చారు, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడేం చేయలేం, కాలం మనకు కలిసి రాలేదు. అతడు బ్రాహ్మణులందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ గురువులందరి యొక్క ఆశీస్సులు పొందుతూ ఒక మహత్తరమైనటువంటి శక్తిగా మారాడు. ఇప్పుడు సమయం మంది కాదు, నువ్వు స్వర్గలోకాన్ని దేవలోకాన్ని విడిచి వెళ్ళిపోయి మీరు చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు వెళ్ళిపోకుండా. అలాగే వెళ్ళిపోయి ఈ బలిచక్రవర్తి ఇంద్ర పదవిని అధిష్ఠించి ఈ యజ్ఞ హోమాల తాలూకు హవిస్సులన్నీ కూడా పొందుతూ ఇంకా ధైర్యవంతుడై అద్భుతమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ లేదనకుండా అందరికీ కూడా ఇస్తూ ఇంకా గొప్పవాడు అయిపోతున్నాడు. దీన్ని తట్టుకోలేక కశ్యప ప్రజాపతి యొక్క భార్య అతిథి బాధపడుతుంది. నా పిల్లలు దేవతలైనప్పటికీ కూడా అడవుల్లాంటి చెట్టుకోకడు పుట్టుకోడు ఉండిపోయాడు, ఇతను పరిపాలిస్తున్నాడు, దీనికి ఏమీ మార్గం లేదని భర్తను అడుగుతుంది. ఉన్నది పయోభక్షణం అనేటటువంటి వ్రతం, అది నువ్వు చేస్తే తప్పకుండా నీకు పరమేశ్వరుడు ప్రత్యక్షం. అంటే దీన్ని ఏ దేవత కూడా దీన్ని మార్చలేరు, కానీ ఒక్క మహావిష్ణువు మాత్రం కొంచెం సర్దుబాటు చేయగల శక్తి ఉందని చెప్తాడు. అతన్ని ప్రార్థన చేస్తుంది. పయోభక్షణం అనేటటువంటి వ్రతం చేసి అతని యొక్క అభిమానాన్ని ప్రత్యక్షం అవుతాడు అతను. అప్పుడు అతను ఈవిడ ఆ కళలో చూపుల్ల శ్రీపతి రూపము నా పోవక త్రావి హర్షోద్ధతి అయి వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడే అతిథి లక్ష్మీనాథుని పొగుడుతుంది. అమ్మా, తప్పకుండా నీ తాలూకా కోరిక తీరుస్తాను, నీ గర్భంలో నీకు కుమారుడిగా జన్మిస్తాను. ఆ బలిచక్రవర్తిని ఆ పదవి నుంచి తప్పించి నీ కుమారుడికి ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నం నేను చేస్తాను, ఊరడెళ్ళమని అంతర్ధానం అయిపోతాడు. ఆవిడ మెలకు తెచ్చుకునే విషయం భర్తకు చెప్తుంది. నిజంగానే గర్భాన్ని ధరించి ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు పుట్టుకతోటే 3 అడుగుల పిల్లడు, చిన్న పిల్లడు. ఆ పిల్లని చూసి అంటుంది, ఆడుకుంటూ తిరుగుతుంటాడు, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నువ్వు నన్ను కన్న తండ్రి. తెలిసిపోయింది కదా, కొడుక పుట్టినప్పటికీ అతను తండ్రి. నా తపఫలంబు నా కుమార నాదు చిన్ని వడుగా నా కుల దీపిక రాగదయ్య భాగ్యరా శివగుచు అంటూ ఆనందం పొంగిపోతుంది. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. 7 ఏళ్ళు అయినప్పటికీ ఉపనయన మహోత్సవం చేస్తాడు. ఈ వామనావతారంలో భటుడు ఉపనయన ప్రక్రియ గురించి చాలా చక్కగా ఇందులో మనకి తెలియపరిచారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు అన్నమాట. ఈ ఉపనయనకి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఆ గురువైనటువంటి శుక్రాచార్యుడు యజ్ఞోపేతాన్ని ఇస్తారు, తండ్రి ముంగి దర్పణిస్తారు, తల్లి కౌపీనం ఇస్తుంది, సూర్యభగవానుడు ఛత్రాన్ని ఇస్తాడు, అలాగే చంద్రుడు వస్తాడు, చంద్రుడు వచ్చి కూడా దండం ఇస్తాడు, బ్రహ్మదేవుడు వచ్చి కమండలం ఇస్తాడు, సరస్వతీదేవి వచ్చి అక్షయమాలు ఇస్తుంది. అంతకన్నా భాగ్యం ఏమిటి? అక్కడ ఎవరా వ్యక్తి? మహానుభావుడు విష్ణుమూర్తి, 3 దేవతలు వస్తారు, ఆశీర్వదిస్తారు. భిక్షాపాత్రిక నిత్య నిజక్షేసుడు వామనునకు అక్షయమనుచున్. ఇంకా భిక్షాపాత్ర భవతి భిక్షాందే అని చెప్పేసి ప్రారంభిస్తారు. అది ఇచ్చినటువంటి వాడు కుబేరుడు. సాక్షాత్కరించి పెట్టెను భిక్షుకునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర.
సంపూర్ణమైనటువంటి భిక్ష. మాతా అన్నపూర్ణేశ్వరి అంటాం. ఆ భవానీదేవి వచ్చి మొదటి భిక్ష పెట్టింది. అంతకన్నా భాగ్యం ఏముంది? అతను అటు ఇటు తిరుగుతుంటాడు, అడుగుతాడు భిక్షకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరయ్యా ఇక్కడ దానం చేస్తున్నారు? ఒక చక్రవర్తి ఉన్నాడు, బలి చక్రవర్తి, ఏది అడిగినా కాదన్నాడు. ఎక్కడ? నర్మదా నదీ తీరంలో చేస్తున్నాడు. అయితే అక్కడికే వెళ్తానని చెప్పేసి ఇతను గబగబా, చిన్న పిల్లవాడు, ఇంకా పట్టు వస్త్రాలు ఏవి ఇంకా తీయలేదు. ఈ అందరూ కూడా ఉపనయనం అయినప్పుడు ఈ 14 రోజుల వరకు అదే వస్త్రాలతో ఉంటారు. వెళ్ళిపోతూ అక్కడ గబగబా వెళ్ళిపోతారు. అక్కడ అంతా కూడా మేధావర్గం కూడా అందరూ కూడా అక్కడ సప్తఋషులు ఏమిటి, మొత్తం దేవలోకం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇంద్ర పదవిలో ఉన్నాడు బలిచక్రవర్తి. ఇతన్ని చూచారు అందరూ కూడా. శంభుండో హరియో పయోజ భవుడో చండాంసుడో అగ్నియో దంభాకారత వచ్చే. ఈ వాడిని చూసి అందరూ ఈశ్వరుడా, విష్ణుమూర్త, బ్రహ్మదేవుడా అని ఆశ్చర్యపోతున్నారు. ధరణి ధాత్రి సురేంద్రుండెవ్వడి శుంభచ్యోతనుడు ఈ మనోజ్ఞతుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్. వాళ్ళ వారు బొలికించుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మనం అడుగుతాం, చూడండి ఇతను ఎక్కడ పనిచేస్తున్నారండి, ఎవరండి ఇతను, అతను డైరెక్ట్గా అడగకూడదు, సభా మర్యాద. అలాగే వీళ్ళందరూ కూడా వచ్చిన వాడు ఎవడో తెలియటం లేదు, తేజస్వరూపుడు, పిల్లవాడు 3 అడుగులే, అంతకన్నా లేదు. అయితే సకల విద్యాకోవిదుడు, మాటలు చూస్తే అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కొందరితో చర్చించుతూ కొందరితో జటలు చెప్పు కోచించేయు, కొందరితో తక్కించుచు కొందరితో ముచ్చటాడు, కోరిక తీరని. ఎక్కడ పెడితే అక్కడ అందరితో మాట్లాడేస్తున్నాడు. ఈ సభలో గబగబా వెళ్తున్నాడు. ఇక్కడ జటలు చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వేదం చదువుతున్నారు, వీళ్ళతో చెప్తున్నాడు. అక్కడ ఉపన్యాసాలు పురాణం చెప్తున్నాడు, అక్కడ అన్ని వ్యాకరణాలు, సమర్థ జ్ఞానం వచ్చి కదా విష్ణుమూర్తి తను. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి చిన్నపిల్లడు అందరితోటి కలబడిగా వెళ్ళిపోతున్నాడు. వెడబెడ నడకలు నడుచుచు నెడ నడుగిడక నడరి ఇల దిగబడగన్ బుడి నొడవులు నొడవుచు జిడిముడి తడబడగా వాడుగు చేరన్ రాజు. గబగబా రాజు దగ్గరికి వచ్చాడు బలిచక్రవర్తి. అప్పుడు సాంప్రదాయం ఏంటి, యజ్ఞం చేస్తున్నప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు వస్తే కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి కూడా వాళ్ళని సత్కరించడం సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం ఇతను ఏం చేస్తాడు, గబగబ వెళ్ళి ఈ అన్ని పట్టుకెళ్ళి అతని కాళ్ళు చేతులన్నీ కడిగి శుభ్రంగా కూర్చోబెడతాడు. కూర్చుని పెట్టినప్పుడు అన్నీ అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకేం కావాలని చెప్పేసి అడగడం జ్ఞాపకం. వెంటనే ఇతను గబగబా వచ్చి స్వస్తి జగత్రయీ భువన చేతన కర్తకు హాసమాత్ర విధ్వంస నిలీప భక్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు స్వస్తి. స్వస్తి అంటే ముగింపు వార్త. మనం అన్ని పురాణం అయితే స్వస్తి అనేస్తాం. స్వస్తి అంటే నీ జీవితం సరే, నేను వచ్చాను, నీకు ఇది అంతం అన్న భావంతో ఒకటి, శుభం కలుక్కాగాని మరొక అర్థంతో దీపిస్తాడు. బలిచక్రవర్తికి ముత్యం ఉంటుంది. ఏమిటి చూస్తే అంత విచిత్రంగా ఉంటుంది. సభాసభలు అందరూ కూడా ఇతని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వచ్చిన వాడు సామాన్యుడు కాదు. వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు సమ్మాసస్థలం వెయ్యది ఈ ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యే వంశం జన్మము కడు ధన్యాత్ముడనైతి నీ మకము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య చికులన్ కళ్యాణమిక్కాలమున్. విచిత్రంగా ఉంది. అగ్ని జ్వాల, ఎవరి కోసం అయితే యజ్ఞాలు చేస్తామో యజ్ఞపురుషుడే వచ్చాడు. భగ మండిపోతున్నాడు. నా కోరికలన్నీ తీరిపోయాయి. నా కోరిక ఏమిటో నాకు తెలియకుండా వెంటనే అడుగుతాడు. భవతి భిక్షాందేహి అని వచ్చాడు కదా. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో అరులో కంచనము రథంబులో ఫలములో
వనంబులో గోవులు అరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో ధాత్రీ ఖండం ఏమడిగదు ధాత్రీ సురేంద్రోత్తమ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కోరుకో కాబట్టి సామ్రాజ్యం అంటే ఇచ్చేస్తుంది. ఏ ఖండం కాదు ఆ ఖండం. పూర్వం రాజులు అగ్రహారాలు ఇచ్చేవారు అందరికీ కూడా. అలాగే నీకు ఏది కావాలో అది ఇస్తాను, నువ్వు కోరుకో. అక్కడికి వచ్చిన వాడు విష్ణుమూర్తి కదా, ఎవరంటే ఏం చెప్తాడు? ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు, ఒక చోట ఉండనక ఉండనేర్తు, ఎవ్వని వాడనంచు ఏమని పలుకుదు, నా ఎంత వాడనై నడవనేర్తు, ఈ నడవడి అని ఎట్లు ఒక్కానింతు, మూడు ముపోకల పోవాడ, అది నేర్తు ఇది నేర్తునని ఎలా చెప్పంగా, నేరుపులన్నీ నేర్తు, ఒరులు కారు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్ట మొకడు లేడు, తొల్లి తిరియు కలదు చెప్పెద నాటంకి, సుజనులందు తరచు చొచ్చియుందు. అడ్రస్ ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చినట్టు ఏం చెప్తారు? విష్ణుమూర్తి ఏం చెప్తారు? సర్వాంతర్యామి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆత్మస్వరూపం ఇది అదేని ఎక్కడని ఇప్పుడు పట్టరాడుకుని రోజు మనం డిస్కస్ చేస్తాం. తరలి పట్టుకున్నటువంటి అంశమే చెప్తున్నాడు. ఒంటివాడ ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము, సొమ్ము మేర ఎల్లలో ఎల్ల కోర్కెదీర, బ్రహ్మకు ఒకటి ముట్టెద దానకు దుఃఖాంధ్ర దానవేంద్ర. నాకేమక్కర్లేదు, 3 అడుగుల నేల ఇమ్మన్నాడు. 3 అడుగులు అంటే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి కోరిక. మనిషి ముగింపులో అటు 6 అడుగులు ఇటు 2 అడుగులు అంటారు. మనం బ్రతికుండగా ఆత్మజ్ఞానం పొంది మోక్షాన్ని కోరుకోవాలని అనుకుంటే 3 అడుగులే చాలు. మఠం వేసుకొని కూర్చుంటే 3 అడుగులే. నీవారశోకమంతిమం పీతాభాస్త తృణభుమా తత్యాచికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ ధ్యానం చేసుకున్నప్పుడు శ్రవణ మరణ నిధిధ్యాసంలో మఠం వేసుకొని కూర్చోడానికి 3 అడుగులే చాలు. ఇక్కడ 2 అర్థాలుగా చెప్తున్నాను. 3 అడుగులు నేర అడిగామని చెప్పి ఆశ్చర్యపోతాడు. వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో, వాజులను వెతనూహించితో కోరితో, యువతులు వాంఛించి కాంక్షించితో, పతిబాలుండవు నేర నీవడుగ నీ భాగ్యంబులు ఈ పాటి కాక, సురేంద్రుండు పదత్రయంబడుగ ఈ అల్పంబు నేనేతునే. అహంకారంతో ఉన్నాడు. ఇప్పుడే చెప్పారు గురువుగారు, అహంకార మమకారాలు పోగొట్టుకోవాలి. ఆ అహంకారంతో అతను గొప్పవాడు బలిచక్రవర్తి. తర్వాత మరొక విషయాన్ని గమనించారు. బలిచక్రవర్తి విష్ణు అంశ కలిగినటువంటి వాడే. మనం చెప్పుకునేటటువంటి ప్రహ్లాదుడి యొక్క మనుగుడి, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. విష్ణు అంశం ఉన్నవాళ్ళే. అయితే రాక్షస దీంట్లో ఉన్నారు కనుక ఆ మాత్రం వాళ్ళు. ఇంకా అడుగుతున్నాడు. ఉన్న మాటలెల్ల ఒప్పును విప్రుండ, చెప్తాను గజ్జకదుల వృద్ధ సమ్మతమ్ము, అడుగదలచి కొంచెం అడిగితి ఓ చెల్ల, దాత పెంపు చొంపు తలపవలదే. నువ్వు ఎక్కడికి వచ్చావు? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చావు. ఈ మొత్తం ప్రపంచానికే నేను అధిపతిని, ఈ భూమండలానికి కాదు. దాత పెంపు చొంపు తలపవలదే. మనం ఎమ్మెల్యే దగ్గరికో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు 10 రూపాయలు ఇవ్వండి అంటే అర్థం లేదు. వేరు కోరుకో. ఇక్కడ అడుగుతాడు అంటే చెప్తాడు ఇతను. గొడుగో జన్నిదమో కమండలమో నాకు ముంజియో దండమో, అడుగేనెక్కడా కరుల్ వామాక్షులత్వంబులెక్కడా, నిశ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన, 3 అడుగుల నేరయు త్రోవకిచ్చుటదియే బ్రహ్మాండంబు నా పాలికి.
నువ్వు అదే ఇవయ్యా నాకు చాలా, అంతకన్నా అదే నాకు బ్రహ్మాండం. ఎక్కువ నేను అడగకూడదు. అంచేది నేను నాకున్నటువంటిది ఏమిటిది? గొడుగో, చెన్నిదమో, కమండలమో, ముంజియో, దండమో నాకు అవి ఉంటే చాలు. ఈ గుర్రాలు, ఏనుగులు, రాజ్యాలు ఇవన్నీ నేనేం పరిపాలిస్తాను? నాకు కావాల్సింది నాకు ఇస్తే చాలు. నేను అంతకన్నా ఏం కోరలేదు. వ్యాప్తిన్ పొందక వగవగ ప్రాప్తం బగులేతమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబుడునే. ఈ ఒక్క పద్యమే చాలు బాగా చెప్తారు. ఆనందం మనకి అంతకన్నా ఇంకేం లేదు. వ్యాప్తిని పొందక వగవగ ప్రాప్తం బగులేచమైన ఆ ఒక్క కాన్సెప్ట్ తోటే మనం జీవితాంతం పరమానందాన్ని పొందొచ్చు. అదే మోక్షం. మోక్షం అనే పదము ఎక్కడ ఏమీ లేదు. మన ఆత్మసంతృప్తి మనకు మనమే ఆనందంలో తేలియాటమే. ఆచాపాచము తాకడువు నిడువు లేదంతంబు రాజేంద్ర. ఇప్పుడు చేస్తున్నాను ఆశకి పొడవు నిడువు లేదు, అంతం. దీనికి పొడవు కానీ ఇది కానీ ఏం లేదు. ఆశ లేకపోతే అంతకన్నా గొప్పవాడు ఎవడు లేడు. ఇంకా చెప్తాడు అతను. సంతుష్టుండి 3 జగంబుల పూజ్యుడు సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషహీనత సంసార హేతువు సంతసంబున ముక్తి సతియు దొరకు. పూట పూటకు జగంబున ఎదురు చాలా దృష్టిని తేజముతో పెరుగు. ఇక్కడ ఏంటంటే మనం సంతోషకి ఎప్పుడు చాలా సంతృప్తి అనేటటువంటిది ఉండాలి. పరితోషహీనత ప్రభ చెడిపోవునో జలధార ననలంబు సమయునట్లు. నీవు రాజు వనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు. నేను కోరుకొనిన నాకు కావలసిన 3 అడుగుల మేరయు కాదనక ఇమ్ము సొమ్ము. ఇక్కడ ఏంటంటే అతను చాలా గమ్మత్తుగా చెప్తాడు. పరితోషహీనత ప్రభ చెడిపోవును. మనం ఎవరికైనా ఏదైనా అడగడానికి వెళ్ళేటప్పుడు చూడండి, కళావిహీనం అయిపోతాం. అక్కడే మనిషి చచ్చిపోయినట్టు అయిపోతాడు. మన తాలూకు సంతృప్తి సర్వోత్తమం. సంతుష్టుండి 3 జగంబుల పూజ్యుడు సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము. సంతృప్తి కాకుండా సంసార హేతు. ఈ సంసారం అంతా కూడా మనకు సంతృప్తి లేదు. కొడుకులు, కోడలు, పిల్లలు, సంసారం అంతా కూడా అలా లిస్ట్ అవుట్. సంతసంబున ముక్తి సతియు దొరకు. సంతృప్తిగా ఉంటే మనకి అద్భుతమైన. ఇప్పుడు భార్య వల్లే మనకి రావాల్సినటువంటి ప్రఖ్యాతులు వస్తాయి. భర్త వల్ల భార్యకు, భార్య వల్ల భర్తకే ఈ పేరు ప్రఖ్యాతులకి కారణం. ముక్తి సతియు దొరకు, సంతోషంగా ఉంటే. పూట పూటకి ఎదురుక్షాలు. ఈ మధ్య మన ధర్మగారు చెప్పారు మొన్నకోపనిషత్తులో ఈ సన్యాసి యొక్క లక్షణాలు. గురువు గారు ఉన్నారు, వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. ఎంతో కొంత బిచ్చాట 4 ఇళ్ళు చేసుకుంటారు, ఆ రోజు అయిపోయింది, పడుకుని పోతారు. ఇంకా వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు. పూట పూటకు జగంబున ఎదురు చాలా తృప్తిని తేజముతో పెరు. వాళ్ళ తాలూకు ముఖం చూస్తే ఎంతో కళగా ఉంటుంది. ఇవన్నీ మనం మేకప్ చేసుకుంటే కాదు, ఒరిజినల్గా ముఖంలో ఆ కళలో కొంతమందిని ఉంటారు. వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని మనం పోల్చవచ్చు. అసంతృప్తి పరులను చూసుకోవచ్చు. ఏమిటో తేజల్లాగా ఉన్నారు వీడిలా. వాడి కళ చెడిపోతుంది. ఈ భగ్గుని కళగా మండుతున్నటువంటి నీళ్లు చల్లేస్తే ఎలాగైపోతుందో పరితోషహీనత ప్రభ చెడిపోవును జలధార ననలంబు సమయున్నట్టు. నీవు రాజువనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు. నాకు తగిన కొలది ఏను వేడుకొనిన ఈ 3 అడుగుల ఇమ్ము చాలదనుక ఇమ్ము చాలు చాలు. ఇంత పెసరేమిటని చెప్పేసి ఎగ్గొట్టి నాకు అది ఇస్తే చాలు, దాన్ని మెల్లిగా ఊకొట్టని చెప్పేసి చెప్తాడన్నమాట.
ఈ లోపల గురువు గారు ఇదంతా చూస్తారు. శుక్రాచార్యులు వారు ఉంటారు అక్కడ, గురువు గారు ఉంటారు. పోల్చేశారు, వచ్చినవాడు మహానుభావుడు ఎలాగని చెప్పేసి వచ్చేస్తాడని చెప్పేసి సౌంచి చేస్తాడు. ఇవ్వద్దు వచ్చినవాడు సామాన్యుడు కాదు రాజా, నేను చెప్పినట్టు వినన్నాడు. నేను ఇస్తానని 3 అడుగులు ఏం కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చాను, అతను అడిగిన 3 అడుగులు ఇవ్వనంటే మర్యాద పోతుంది, సభలో ప్రకటిస్తున్నాను, ఇది ఎక్కడ సీక్రెట్గా గదిలో జరిగింది కాదు, నాకు ఆ అవకాశాన్ని మాత్రం తప్పించకండి అంటాడు. నన్ను ఎలాగ అబద్ధం ఆడమంటాడు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత కోపులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అగము పొందదదిప. అమెండ్మెంట్స్ ఇచ్చాడు పెద్ద లిస్ట్ ఏకంగాను. అటువంటి సమయాల్లో మనం అబద్ధం ఆడొచ్చు, పాపం రాదు. నేను గురువుని, నేను చెప్తున్నాను. శుక్రాచార్యుడి కన్నా గొప్పవాడు లేడు కదా. రాక్షస గురువు, దేవతల గురువు, ఆ ఇద్దరిలోనే ఇతనే గొప్పవాడు. అయినా ఇతనికి గురువు చెప్తున్నాను, నా మాటలు వినంటాడు, అంగీకరించడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుప్చుండు విశ్వంభరుండు అలతిన్బోడు త్రివిక్రమస్ఫుర్ణ వాడై నిండు బ్రహ్మాండము. వీడిని ఎవ్వడు కూడా ఆపలేరు. అంచేత ఇంకా మరొకటి చెప్తాడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ గుప్తుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమును కలడే మాన్పుడు కండు. వీణెవడని ఆపుతాడ. వలది దానము గీనమున్ అనుపమ వర్ణిన్ వదన్యోత్తం నా పలుకు లాకర్నింపు కర్ణంబులను. నా పలుకులు జాగ్రత్తగా చెవులతో విను. నా పలుకు లాకర్నింపు కర్ణంబులను వలది దానము గీనమున్ అనుపమ వర్ణిన్ వదన్యోత్తమ. డిక్లరేషన్ ఇచ్చేస్తాను. మరి నేను నిన్ను వద్దు పంపించా కుర్రాడు చాలా ప్రమాదకారి. ఇతను మాత్రం ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదు. గురువు గారు నన్ను ఒక్కసారి చిన్న అవకాశం నాకు ఇప్పించండి, ఇది ఒక సువర్ణ అవకాశం నాకు వచ్చింది. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి తిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే తివి ప్రముఖులన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. కారే రాజులు రాజ్యములు కలుగువే వీళ్ళేరి తిరిమూట కట్టుకొని పవంజాలిరే భూమిపై పేరైనం కలదే తిబి ప్రముఖులన్ ప్రీతిం యశకాములై హీరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. నాకు వచ్చిన అవకాశం ఇప్పించండి, ఇది నాకు రాదు. ఈ సువర్ణ అవకాశం నేను పోగొట్టుకోండి. మరొక విషయం చెప్తాను గురువు గారు. ఆదింద్రీపతి కొప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలగటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదను చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబగుట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఎంత అవకాశం వచ్చింది చూసారా. చెయ్యి ఎటువంటి చెయ్యి లక్ష్మీ విష్ణుమూర్తి సాక్షాత్ అని మీరే చెప్పేశాడు. విశ్వంభరుడని తెలిసి కూడా ఇంకా అంతటి వాడు అడిగాడు. అతని చెయ్యి నా కింద. అంతకన్నా భాగ్యం నేను ఇవ్వకుండా పంపించాను. నేను ఎన్నాళ్ళు ఉంటాను, నేను చనిపోవాలి. చనిపోయేటప్పుడు దేనికి చనిపోతాం, ఏమీ లేదు. అంటే ఈ కోరికైనా నాకు ఉంచండి అని చెప్పేసి మరొక 5 నిమిషాలు ప్లీజ్. చిన్న అవకాశం. నిర్యంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము పోనిమ్ము హరి అయినన్ హరుడైనన్ నీరజభవం అభ్యాగతుండైనవు తిరుగన్నేరదు నాదు సింహ వినుమా ధీవర్యవే.
మరి నా మాట తిరగను, మాట తిరగలేదు నాకు అవకాశం. ఇంకా మరొక విషయం చెప్తాను. బ్రతుకవచ్చుగాక బహుబంధనములనైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు రమ్మ మానవకోత్తమ లెమ్మ అని వాంఛితంబు లేదనకిత్తును. తర్వాత నాకు ఒక చిన్న అవకాశం 2 నిమిషాలు 2 పద్యాలు అసలు పద్యాలు వదిలికూడదు. ఏంటంటే అవి బలికి ఇక్కడ బలి చక్రవర్తి ఇవ్వడానికి వచ్చారు శుక్రాచార్యుడు. ఆ కమండలో దూరిపోతే దర్భతీసి ఏదో పురుగు అంటూ వచ్చింది, పొడి చేస్తే కన్నుబడి కూడా అది పక్కకి పెట్టాడు. చిన్న విషయం, దాన్ని తప్పించి అక్కడ చెప్పడం లేదు. అయితే చెప్తాడు, పుట్టి నేర్చుకుని పుట్టక నేర్చినో చిట్టి బుద్ధులిట్టి పొట్టి పడుగు పట్టనున్నవని భూములు అని నవ్వి దానమిచ్చాడు. బలి చేసిన దానమునకు నడినాక్షుడు నిఖిల భూత నాయకుడొకటను బడి బడి అని కలకలమని దశదిక్కులు బలబలమని భూత పంచకం అనగా బలబలమని భూత పంచకం అంతా కూడా అప్పట్లో దేవతలు పుష్పవృష్టి కురిపించారు బలి చక్రవర్తి మీద. అది తర్వాత వెంటనే 2 పద్యాలు నాకు ఛాన్స్, 2 పద్యాలు మంచి. ఇంతింతై వటుడింతై మరియు తానింతై అభవ వీధిపై అంతై తోయజ మండలాగ్రమణ కల్లంకై ప్రభారాజిపై అంతై చంద్రుని కంతై మహర్వాటిపై అంతై సత్యపదోను తుండగచు బ్రహ్మాండంత తొమ్మట్టి అయి. మనం అంటాం ఇంత 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 అంత అంత అలాగే చెప్తున్నాడు. అంతలాగా మీరు వామనుడు త్రివిక్రముడయ్యాడు. బలిచక్రవర్తికి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రవిబింబంబుపమింప ఛాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిత్తని నుదంచత్రత్తమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు బ్రహ్మాండము నిండు చోటు. సూర్య భగవానుడు అలాగుంటే గొడుగులకు ముందు కనబడ్డాడు. ఇతను పొడవ అవుతున్నాడు, సూర్యుడి దగ్గర ఇతను ఎలాగ వెళ్తే సూర్యుడు ఎక్కడికి వచ్చాడు, బాపిడి దగ్గరికి వచ్చాడు. ఇది ఒక ఆభరణం. ఇంటికి మెడలోకి వచ్చింది గొలుసు, అలాగే చేతులకి అంకీలు గాజు, తర్వాత నూపుర ప్రవరం, పదపీఠం, కాలి అన్ని పదపీఠం అయిపోయి గోడ మీద నిలబడిపోయాడు. ఒక సెకండ్ ఇక్కడ సెకండ్ నాకు ఎక్కువ అక్కర్లేదు. అప్పుడు ఏంటంటే ఇక్కడ మరో విశేషం ఉంది. గబగమైతుని బంధించేస్తే అప్పుడు అన్నాడు 3వది ఎక్కడ పెడతానని అడిగాడు. అసలు విషయం 2 అయిపోయాయి, భూమి ఆకాశం అయిపోయింది. మధ్యన అడిగాడు, సూర్యుడు తంపు కాదు చుడి ఎదు నాట్యమా బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నా చిరమున నెలమునేసి పెట్టు నిర్మలాత్మ. ఇగో నీ 3వ పాదం ఉంది. బంధించేటప్పుడు అతన్ని ఇవ్వలేకపోతున్నాడని ఎటు కట్టించాడు. కట్టిస్తే ప్రహ్లాదుడు వస్తాడు కాబట్టి ఇతను ఏడుస్తాడు. ఏమి ఏడుస్తున్నా మనవాడిని అడుగుతాడు, తాత నువ్వు వచ్చి నీకు దండం పెట్టలేదని కట్టించాడు. నాకు మంచి పని అయిందిరా, ఎందుకు ఆలోచిస్తావు, నీకు మంచి ఒక కుక్క పిల్ల వీధిలో కలిపితే విలువ లేదు, పాడేది కట్టేది పెంపుడు కుక్క, నేను కట్టించేటట్టు నువ్వు గొప్పవాడు అయిపోయాడా, నువ్వు ఆనందపడాలి కానీ ఏడుస్తావేంటి, చాడమ్మా చాలా గొప్పవాడు చెప్పాడు. అప్పుడు బంధించు తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా, నువ్వు తత్వజ్ఞానం పొందించావు అతను, నీకెందుకురా, నీ పాద కమలంబు నియతి కొలిచిన దాని బోలునే సురరాజ్య భోగపరతి. ఏం దేవేంద్ర భగవంతుడి యొక్క పాదం. మనం కోవిలికి వెళ్తే చెత్తకోపంటారు చూసారా, ఆ పాదాలు ఉంటాయి, అవి మనం పెట్టించుకుంటే తృప్తి పొందుతాం. నిజంగా పెట్టించాడు పాదాలు కడిగాడు, దానం ఇచ్చాడు మొట్టమొదటి తెలియకుండా. తర్వాత పాదాలు Thank you.